వ్యవసాయంలో చీడపీడలతో పాటు చెదల దాడి ఎక్కువే. ఆహార, ఉద్యాన పంటలనే కాకుండా అన్ని రకాల పంటలను నాశనం చేస్తూ రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. కలప చెట్లకు, పండ్ల తోటలకు చెదల నష్టం అధికంగా ఉంటోంది. చెరకు వంటి పంటల్లోనూ ఇవి కనిపిస్తున్నాయి. ఒకసారి పొలంలో చెదలు ఆశించాయంటే నివారించడం కష్టతరమే. దండులా మారి పంటలను నిర్జీవం చేసే చెదలు పంటకాలంలో ఏ దశలో ఆశించినా పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులు సమగ్ర విధానాల ద్వారా చెదల వ్యాప్తిని అరికట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ చందపురుగులు ఎక్కువగా ఏంటంటే ఇసుక గరప నేలలు, తేలికపాటి నేలలు, మెట్ట భూములు, అదేవిధంగా తోటల్లో కూడా మామిడి కానీ, జీడి మామిడి, లేకపోతే సపోటా కానీ, జామ, అలాగే కొబ్బరి తోటలు, అన్ని తోటల్లో కూడా ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా అటవీ ప్రాంతాల్లో పండించిన పంటల్లో టేకు కానీ ఇతర కలప పంటలు పండించినటువంటి అలాంటి అటవీ భూముల్లో కూడా చెదలు ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. వీటి ప్రధానంగా ఆవాసాలుగా ఇసుక భూములు, తేలికపాటి భూములు, నీరు తక్కువ ఉండే భూములు, అలాగే ఎక్కువ చెత్త పొలాల్లో రాలేటువంటి ప్రాంతాలు, ఇలాంటి వాటిల్లో మనకి ఎక్కువగా గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరుతడి పంటలుగా వేసిన వేరుశనగలో కానీ, వరిలో కానీ, రాగుల్లో కానీ, అదేవిధంగా చెరుకు పంటల్లోని ఇట్లన్నిటిలో కూడా గమనించడం జరుగుతుంది. చెదపురుగులు ఆశించినప్పుడు ఏమవుతుందంటే మొక్క తాలూకా కాండానికి ఇవి ఆశించి లోపల ఉన్నటువంటి కణజాలాన్ని తినేసి లోపల డొల్లగా ఏర్పరచడం జరుగుతుంది. దీనివల్ల ఈ నీటి ప్రసరణ కానీ, పోషకాల ప్రసరణ కానీ లోపించి మరి మొక్క త్వరగా చనిపోవడం అనేది, వడలిపోవడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా వర్షాధారంగా వేసినటువంటి పండ్ల తోటలు కానీ మొదటి సంవత్సరంలో నీరు అందించలేని పరిస్థితుల్లో చెదలు ఎక్కువగా పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి చెదపురుగుల నివారణలో భాగంగా చెదపురుగుల గురించి కూడా రైతులు తెలుసుకోవాలి. 4 కేటగిరీలుగా చెదపురుగులు అనేవి మనకి పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆహార పంటల్లో పంటకు నష్టం కలిగించేవి ఏంటంటే ఎక్కువగా సైనిక పురుగులు, అలాగే పనిచేసే పురుగులే మనకి ఎక్కువగా పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. సెల్యులోజ్ ఉంటుంది కాబట్టి అది తినడానికి చెదపురుగులు ఎక్కువగా పంటకు ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటి నివారణలో భాగంగా మొదట ఏంటంటే పంటకి వీలైనంత వరకు బెట్టకి గురి కాకుండా చూసుకోవటం, నీటి తడులు ఎప్పటికప్పుడు ఇవ్వటం అనేది మరి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పంట పరిసరాల్లో కనుక ఆ చెద పుట్టలు కనుక ఉంటే వాటిని లోపల కనుక చూస్తే 2-2.5 మీటర్ల లోతులో ఈ రాణి పురుగు అనేది దాక్కుని ఉంటుంది. అది పిల్లలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ రాణి పురుగు కనుక మనం నివారించగలిగితే చాలా వరకు చెద పురుగుల తాలూకు సంఖ్యను, ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక రాణి కనుక చూసుకుంటే అది ప్రతి సంవత్సరం కూడా మనకి 30,000 నుంచి 50,000-60,000 వరకు కూడా ఈ గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ గుడ్లు మళ్ళీ పొదిగి ఈ చెదపురుగులుగా తయారయ్యి పంటలకి ఆశించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఈ రాణి పురుగుని నివారించడానికి ముందు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చెదపుట్టల తాలూకా పైభాగాలను తొలగించి ఆ పుట్టల తాలూకా రంధ్రాలు ఉంటాయి కాబట్టి అందులో ఈ 50 EC క్లోరిపైరిఫస్ మందుని 5 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని లోపలికి వెళ్ళే విధంగా పోసుకుంటే ఈ మందు ప్రభావానికి రాణి పురుగు ఏదైతే చెదపురుగు ఉంటుందో అది చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పుట్ట తవ్వినప్పుడు కూడా అక్కడక్కడ మనకి రాణి ఈగలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. బయటకు తీసి వాటిని చంపివేయటం కనుక చేయగలిగితే మనకు చాలా వరకు ఈ చెదపురుగుల్ని నివారించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా చెరుకు పంటలో చూసుకుంటే ఎక్కడైతే వర్షాధారంగా చెరుకు పంట వేస్తారో నాటిన తర్వాత కనుక సరైనటువంటి తేమ లేని పరిస్థితుల్లో ఈ చెదపురుగులు అనేవి మనం ఎక్కువగా గమనించడం. ఆ చెరుకు నాటే ముందే చెరుకు ముచ్చెల్ని మలాథియాన్ కనుక దొరుకుంటే కనుక 2 మిల్లీలీటర్లు, లేదనుకుంటే డైమిథేట్ అయినా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి అందులో విత్తన ముచ్చెలు, గడల్ని మనం శుద్ధి చేసుకొని మనం పొలంలో నాటుకోగలిగితే చాలా వరకు చెదపురుగులు పంట తొలి దశల్లో ఆశించకుండా ఉంటాయి. అదేవిధంగా తోట పంటలు కనుక చూస్తే బెరడు పైన మట్టి అలా పేరుకుపోయినట్టు కనిపిస్తుంది. ఇలాంటి వాటికి ఏం చేయాలంటే మనకి గోన్ని చేతితో పట్టుకొని ఆ మట్టి పిల్లలు లేకుండా కాండానికి రుద్దితే కనుక పైన ఉన్నటువంటి మట్టి పడిపోతుంది. లోపల ఉన్నటువంటి చెదపురుగుల తాలూకా తల్లి పురుగులు కూడా చాలా వరకు కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కాండానికి రుద్ది తర్వాత క్లోరిపైరిఫస్ 50 EC 5 ml 1 లీటర్ నీటి కలుపుకొని ఈ కాండం మొదళ్ళ మీద పడే విధంగా మనం కనుక పిచికారీ చేస్తే చాలా వరకు చెదపురుగులు నివారించబడతాయి. ఎక్కడైతే వర్షాధారంగా ఉద్యానవన పంటలు వేసిన టైంలో లేదంటే మామూలుగా నాటుకునే వాళ్ళు కూడా
ఈ మిథైల్ పెరాథియాన్ డస్టింగ్ గనక గుంతల్లో గనుక చల్లుకుంటే చెదపురుగులు ఏమైనా ఉంటే చనిపోవడం కానీ తదుపరి కూడా మొక్కకి చెదపురుగులు ఆశించకుండా ఉంటాయి. అదేవిధంగా పంట అయిపోయిన తర్వాత అవశేషాలని మామూలుగా మనం రొటావేటర్తో వేయటం కానీ లేదంటే నాగలతో దున్నేటప్పుడు చిన్న చిన్న ముక్కలు గట్రా ఉండిపోతుంటాయి. అలాంటి ముక్కలు ఎక్కడైతే ఉన్నాయో అలా చెరుకు పొలంలో కానీ మొక్కజొన్నలో కూడా చెదలు ఎప్పుడైతే తడి ఇవ్వలేకపోతామో అక్కడ చెదలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు పొలం తేమ ఆరకుండా మనం నీటి తడులు ఇచ్చుకుంటూ పోవడం, పొలంలో పంట తప్పిస్తే ఇతర కలుపు అవశేషాలు కానీ అవి కూడా వీలైనంత వరకు భూమిలో కలిగి దున్నడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటి పద్ధతులు కనుక మరి చేపట్టగలిగితే చెదపురుగుల నివారణ చాలా సులువు అవుతుంది.